గురువుగారు, ప్రస్తుతం మన వాతావరణంలో వికృతులు ఏర్పడటానికి అంటే వర్షాకాలంలో ఎండలు మండిపోవటం, ఎండాకాలంలో వర్షాలు పడడం మనం చూస్తూ ఉన్నాం కదా. దీనికి గల కారణాలని మన ధర్మశాస్త్రం ఏమని చెప్తుంది? బాగుందమ్మా. వాత ఆవరణం ప్రస్తుతం ధర్మ వాతావరణం తప్పింది. భౌతిక వాతావరణం చాలా సంక్లిష్టంగా మనకు కనిపిస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుందని మన ధర్మశాస్త్రం చాలా కాలం క్రితమే ఆలోచించి, నాయన ఇలా చేయటం వల్ల ఇలా జరుగుతుంది, మీరు ఇలా చేయకండి అని మనల్ని నిర్దేశన చేసింది. ఎక్కడ చేసిందండి అంటే చరక సంహిత అని ఒక గ్రంథం ఉంది. ఆ చరక సంహిత అనేటువంటి గ్రంథంలో వాతావరణం ఇలా మారటానికి, అంటే ఎండాకాలంలో వానలు బాగా కురవటం, వానాకాలంలో ఎండలు బాగా కాయటం, ఏదైతే ఈ వైపరీత్యం ఉందో ఇలా రావటానికి కారణం ఏంటంటే మానవుడిలో అధార్మిక ప్రవృత్తి. ఇది వాతావరణంలో ప్రతిబింబిస్తుంది, అందువల్ల వాతావరణం ఇలా మారిపోతుంది అని చెప్పింది. మనకు వెంటనే అనిపిస్తుంది, ఏమండి, ప్రతి మానవుడిలో ఉన్నటువంటి మానసికంగా ఉన్నటువంటి భావన వాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తుంది? వాడు చేసేటువంటి చేష్ట వాతావరణంలోకి ఎలా ప్రవేశిస్తుంది అనంటే, భావన్నారాయణుడు ఆయన, భావాన్ని అనుసరించి ప్రవర్తించేటువంటి వాడు స్వామి. అందువల్ల మనుష్యుల్లో ఉండేటువంటి భావాలన్నీ కూడా ప్రకృతిలో మిళితం అవుతాయి. అంటే నేటి సైన్స్ కూడా ఈ విషయాన్ని టెలిపతి ఇలాంటి వాటి ద్వారా ఒప్పుకుంటోంది. అంటే మానవుడిలో దుష్టభావాలు ఉన్నాయనుకోండి, ఎదుటివాడిని చంపేయాలి, ఎదుటివాడి సొమ్మంతా నాకే వచ్చేయాలి, ఇట్లాంటి దుష్టభావనలు ఏదైతే ఉన్నాయో, అధార్మిక భావనలు ఏదైతే ఉన్నాయో అవి వాడికి తెలియకుండానే వాతావరణంలో విస్తరిస్తోంది. ఒక్కడి కాదు కదా వచ్చిన చిక్కు. ఇదివరకు ఏ ఒకరో ఇద్దరో ధృతరాష్ట్ర సంతానం ఉండేది. ఆధునిక కవి తిలక్ ఒక మాట అన్నాడు, గజానికి ఒక గాంధారీసుతుడు అన్నాడు. ఇదివరకు ఒక్క గాంధారీసుతుడే ఉండేవాడు. గాంధారి అంటే మన ధృతరాష్ట్రుని భార్య. దుర్యోధనుడు ఒక్కడే ఉండేవాడు గాంధారీసుతుడు. ఇప్పుడు గజానికి ఒక గాంధారీసుతుడు ఉన్నాడు అని చెప్పి ఆధునిక కవి తిలక్ చెప్పినట్లుగా ఎక్కువ మంది దుర్యోధనులు అయిపోయారు, ఎక్కువ మంది కీచకులు అయిపోయారు, ఎక్కువ మంది దుష్టభావనలు ఏదైతే ధర్మశాస్త్రం నిషేధిస్తుందో దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అందువల్ల వాళ్ళ భావాలన్నీ, ఆ మురికంతా కూడా వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల వాతావరణం ఇలా అవుతుంది. మరి దీనికి నివృత్తి ఏమిటి? మన ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా రెండు చెప్తుంది. దీనికి నివృత్తి ఏంటంటే, అయ్యా, అటువంటి వాళ్ళ మనస్సులు కూడా మార్చు అని, రోజు నువ్వు బాగుపడాలి, సమాజం బాగుపడాలని ఎలా కోరుకుంటున్నావో, ఏవైతే ఈ దుష్టాత్ములు ఉన్నారో వాళ్ళ మనస్సులు కూడా మార్చి సరి అయినటువంటి సస్యవృష్టి, సరి అంటే రోహిణీ కార్తె, నిజానికి రోహిణీ కార్తె సమయంలో వర్షాలు పడుతున్నాయి. అంటే వర్షాలు పడవలసిన సమయంలో విపరీతంగా ఎండలు మండుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వైపరీత్యాలు రాకుండా మమ్మల్ని సమతుల్య వాతావరణంలో ఉంచు, వాళ్ళ మనస్సుల్ని కూడా సంశుద్ధి చెయ్యి అని దుష్టుల్ని గురించి కూడా ప్రార్థన చేయమంది సన్మార్గుల్ని. తప్పదది. సన్మార్గులు వాళ్ళ ప్రార్థనలో వాళ్ళను కూడా కలుపుకుంటే వాతావరణ వైషమ్యం తగ్గే వీలుంది.